హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో బిమ్స్టెక్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ గురించి తెలుసుకుందాం. బిమ్స్టెక్ అనే అంతర్జాతీయ సంస్థ ఎలా, ఎప్పుడు, ఎందుకు ఏర్పడింది అనేది తెలుసుకుందాం. మరి అదేవిధంగా ఈ అంతర్జాతీయ సంస్థలోని సభ్య దేశాలు, ఈ బిమ్స్టెక్కి మరియు ఇండియాకి మధ్య సంబంధం ఏంటి, మరి అదేవిధంగా ప్రపంచంలో అనేక అంతర్జాతీయ సంస్థలున్న ఆ ఇతర సంస్థల్లా ఈ బిమ్స్టెక్ అనే సంస్థ ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది, అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మరి అదేవిధంగా ఈ సంస్థ యొక్క అభివృద్ధి అనేది మన భారతదేశానికి ఏ విధంగా సహాయపడుతుందో కూడా తెలుసుకుందాం. ఈ బిమ్స్టెక్ అనే సంస్థ ఇప్పుడు ఆశించినంతగా అభివృద్ధి చెందలేదు. ఈ సంస్థ అభివృద్ధి చెందాలంటే ఇండియా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి చెందుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ముఖ్యంగా సెంట్రల్ మరియు స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని, మరి అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాల్లో తమ అవగాహనను పెంచుకోవాలనుకుంటున్న వారిని ఉద్దేశించి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటగా బిమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుందాం. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ యొక్క సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు ప్రాంతీయ అభివృద్ధిని కోరుతూ తమ దేశాల మధ్య భౌగోళిక, ఆర్థిక, సాంకేతిక పరమైన రంగాలను అభివృద్ధి పెంపొందించేందుకు ఈ సంస్థను 6 జూన్ 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ సమయంలో ఏర్పరచడం అయితే జరిగింది. ఈ సంస్థలో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాలు 7. అందులో 5 దక్షిణాసియా దేశాలు ఉండగా మిగతా 2 ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి. ఇందులో ఈ దక్షిణాసియా దేశాలు అంటే మనం సౌత్ ఏషియన్ నేషన్స్ చూసినట్టయితే ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్లు. మరి అదేవిధంగా దక్షిణాసియా దేశాలు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ చూసినట్టయితే మయన్మార్ మరియు థాయిలాండ్లు. ఇందులో ఉన్నటువంటి 7 సభ్య దేశాలు ఐకమత్యంతో 22% ప్రపంచ జనాభాను కలిగి ఉంటాయి. మరి అదేవిధంగా $3.8 ట్రిలియన్ జీడిపిని కలిగి ఉంది. ఈ సంస్థ అనేది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి అనగా ప్రధాన కార్యాలయం వచ్చేసి బంగ్లాదేశ్ క్యాపిటల్ అయినటువంటి ఢాకాలో ఉంది. ఈ బిమ్స్టెక్ అనే సంస్థను ముందు బిస్ట్ ఈసీగా ప్రారంభించారు. బిస్ట్ ఈసీ అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా ప్రారంభించారు. ఇందులో డిసెంబర్ 1997లో మయన్మార్ చేరగా 2004లో భూటాన్ మరియు నేపాల్ చేరడంతో ఇది కాస్త బిమ్స్టెక్గా మారింది. అసలు ఇక్కడ బిమ్స్టెక్ గురించి మనం ఎందుకు చదవాలి అంటే బిమ్స్టెక్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. మరి అదేవిధంగా ఈ బిమ్స్టెక్ని ఏర్పరచడంలో కీలకమైన పాత్ర పోషించింది మన భారతదేశం కూడాను. కాబట్టి రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సంస్థకి సంబంధించి ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా, మరి అదేవిధంగా అంతర్జాతీయంగా మన భారతదేశం యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే ఈ బిమ్స్టెక్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సో ఈ బిమ్స్టెక్ యొక్క ముఖ్య లక్ష్యాలను చూసినట్లయితే ముందుగా ఆర్థిక అభివృద్ధి, సభ్య దేశాల మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచడం. మరి అదేవిధంగా మరో లక్ష్యంగా సాంకేతిక అభివృద్ధి, సభ్య దేశాల్లో లోపించినటువంటి సాంకేతిక పరిజ్ఞాన రంగాన్ని ఒకరినొకరు సహాయం చేసుకుంటూ పెద్ద మొత్తంలో విభిన్న రంగాల్లో కూడా ఈ సభ్య దేశాల మధ్య సహాయ సహకారాలు లక్ష్యంగా స్థాపించారు. అందులో పర్యాటక రంగం, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం మరియు చట్ట అమలు వంటి రంగాల్లో సహకరించుకుంటున్నారు. మరి అదేవిధంగా భద్రతా సమస్యలు, ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉగ్రవాదం మరియు అక్రమంగా రవాణా అవుతున్నటువంటి డ్రగ్స్, మరి అదేవిధంగా హ్యూమన్ ట్రాఫిక్ వంటి అనేక సమస్యలను అరికట్టడం లక్ష్యంగా ఈ సంస్థ అయితే పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సముద్ర మరియు వాతావరణ మార్పులకై ఈ సంస్థ కలిసికట్టుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశాలన్నీ సముద్ర తీర ప్రాంతాన ఉన్నందున తరచూ సముద్రంలో ఏర్పడుతున్నటువంటి తుఫానులు, వరదలు లాంటి సమస్యలు వాతావరణ మార్పుల ద్వారా సంభవిస్తున్నాయి. వీటిని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంగా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మనం ఈ సంస్థ యొక్క లక్ష్యాలను అయితే చూసాం. కానీ అన్ని అంతర్జాతీయ సంస్థల్లా ఈ సంస్థ కూడా ఎందుకు పనిచేయడం లేదు, ఎందుకు శక్తివంతంగా తన కార్యకలాపాలను నిర్వహించడం లేదు? ఈ సంస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసినట్లయితే మొదటి సమస్యను చూసినట్లయితే నిధుల కొరత. ఏ సంస్థలోనైనా అనుకున్న పథకాలను అమలు చేయాలంటే దానికి సరిపడా నిధులు అవసరం. ఇక్కడ ఉన్నటువంటి సభ్య దేశాలు నిధులను సేకరించడంలో విఫలమైపోతున్నాయి. మరి అదేవిధంగా ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు, అన్ని సభ్య దేశాలు ప్రయోజనాలను సరిగ్గా నిర్వహించడంలో అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నాయి. మరి అదేవిధంగా దేశాల మధ్య రాజకీయ భేదాలు, అనేక సార్లు మనం ఇక్కడ ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు, మరి అదేవిధంగా దేశాల మధ్య సరిహద్దు మరియు వ్యాపారపరమైన గొడవలతో ఈ సంస్థ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నాయి. మరి అదేవిధంగా
ప్రతి అంతర్జాతీయ సంస్థలో మనం చూసుకున్నట్టయితే ఆ సంస్థ ప్రతి ఏటా సభ్య దేశాలతో కలిసి ఒక సదస్సును ఏర్పరచుకుంటుంది. దానితో ఆ సంస్థలోని సభ్య దేశాలు చురుకుగా పాల్గొని సంస్థను బలపరిచేందుకు పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఈ బిమ్స్టిక్ అనే సంస్థలో ప్రతి 4 ఏళ్లకోసారి ఈ సదస్సులు అనేటివి జరుగుతున్నాయి. సో ఇదో కారణంగా చెప్పుకున్నట్టయితే మరో అతిపెద్ద కారణం చైనా యొక్క ప్రభావం. గత కొన్నేళ్లుగా మనం చూసుకోవచ్చు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సౌత్ చైనా సీ, మరి అదే విధంగా ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, మరి అదే విధంగా అరేబియన్ సీలో ఉంటున్నటువంటి అన్ని దేశాల్లో చైనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం మనం శ్రీలంక మరియు మయన్మార్లపై చైనా ప్రభావాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్లో ఉంటున్నటువంటి అన్ని దేశాలపై చైనా ప్రభావం ఉండడంతో ఈ సంస్థ అనేది ఐకమత్యంగా పనిచేయలేకపోతుంది. చైనా అనేది నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలను భారతదేశ అభివృద్ధికి వ్యతిరేకంగా వాడుకుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అదే విధంగా ఈ బిమ్స్టిక్ అనే సంస్థను మనం సార్క్ అనే మరో అంతర్జాతీయ సంస్థకు వ్యతిరేకంగా తీసుకురావడం అయితే జరిగింది. అందువల్ల ఇప్పటికీ బిమ్స్టెక్ లో ఉన్నటువంటి కొన్ని సభ్య దేశాలు కూడా సార్క్ అనే అంతర్జాతీయ సంస్థలు కూడా సభ్యులు. కాబట్టి ఇప్పటికీ ఈ బిమ్స్టెక్ లో ఉన్నటువంటి సార్క్ సభ్యత్వం గల దేశాలు సార్క్ అంతర్జాతీయ సంస్థను బలపరిచేందుకు చూస్తున్నాయి. సో ఇదో కారణంగా చూసుకున్నట్లయితే సభ్య దేశాల మధ్య ఆర్థిక పరమైన హెచ్చుతగ్గులు ఉండడం, మరదే విధంగా గత కొన్నేళ్లుగా ఈ బిమ్స్టెక్ లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాల ఆర్థిక పరిస్థితులు మందగించిపోయాయి. మరి అదే విధంగా రాజకీయ మరియు భద్రతాపరమైన అనేక సమస్యలు ప్రతి దేశం ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ విధమైన సమస్యలే ఈనాడు ఈ బిమ్స్టిక్ అనే సంస్థను అభివృద్ధి చెందనీయకుండా చూస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓపికతో ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ అనేది ఈ వీడియోని ఎక్కువ మందిని రీచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలన్నీ ఒకెత్తైతే ఇప్పుడు ఈ బిమ్స్టెక్ అనే సంస్థ ఇండియా అభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతుంది, మరి అదే విధంగా ఈ బిమ్స్టిక్ అనే సంస్థ అభివృద్ధి చెందినట్టయితే ఇండియా ఏ విధమైన లాభాలు పొందుతుందో మనం తెలుసుకుందాం. మొదటగా ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. బిమ్స్టిక్ అనే సంస్థ అభివృద్ధి చెందడంతో ఇండియాకి భారతదేశం, దక్షిణ మరియు ఆగ్నేయాసియా దేశాల నుండి వాణిజ్య పెట్టుబడులు రావడంతో పాటు ఆ దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. మరి అదే విధంగా బిమ్స్టిక్ లోని దేశాల మధ్య గత కొన్నేళ్లుగా FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా జరిగితే ఇండియాతో సహా మిగతా దేశాల్లో కూడా వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో అభివృద్ధి కూడా మనం చూసుకోవచ్చు. మరి అదే విధంగా నెక్స్ట్ చూసినట్టయితే భద్రతా సహకారం. ఈ బిమ్స్టిక్ అనే సంస్థ ద్వారా ఇప్పుడు ఎలా అయితే నాటో అనే వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించి ఒక మిలిటరీ కూటమి ఉందో అదే విధంగా రేపటి నాడు ఇండియాకి వ్యతిరేకంగా చైనా మరియు ఇంకే దేశమైనా ఇండియాకి వ్యతిరేకంగా హాని చేయడానికి ఏ కార్యకలాపాలను చేపట్టినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకై ఈ సంస్థ కూడా పనిచేస్తుంది. మరి అదే విధంగా ప్రస్తుతం ఇండియాని పట్టి పీడిస్తున్నటువంటి ఉగ్రవాదం, మరి అదే విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, అక్రమ డ్రగ్ రవాణాల వంటి సమస్యల్ని అరికట్టేందుకు ఇతర దేశాల భద్రతా వ్యవస్థలతో సహకారం పొంది ఈ సమస్యలను సమూలంగా నిర్మూలించవచ్చు. మరి అదే విధంగా దేశాల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలకు సమస్యల పరిష్కారానికై బిమ్స్టిక్ అనే సంస్థ ఒక వేదికగా పనిచేస్తుంది. మూడవ లాభం చూసినట్టయితే ఇండియా కోసమై భూ మరియు సముద్ర రవాణా సులభతరం అవుతుంది. దేశాల సమన్వయంతో సరుకుల రవాణా భూతలంలోనూ మరియు సముద్ర మార్గాల్లోనూ సులభంగా జరుగుతుంది. ప్రస్తుతం నేపాల్ భారతదేశంతో భూ సరిహద్దును కలిగి ఉండడం వల్ల పెద్ద మొత్తంలో ఈ రెండు దేశాలు ఇండియా యొక్క ఎగుమతులపైనే ఆధారపడి జీవిస్తాయి. మరి అదే విధంగా శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా మన భారతదేశం పైనే ఆధారపడి జీవిస్తాయి. ఈ విధంగా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడంతో మరింత పెద్ద మొత్తంలో ఇండియా యొక్క వ్యాపారం మెరుగవుతుంది. మరి అదే విధంగా ఈ సభ్య దేశాల్లో సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి అంటే కల్చరల్ అండ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కూడా మన భారతదేశంలో జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ దేశాలు మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక పర్యాటక ప్రాంతాలను మరియు సాంస్కృతిక కట్టడాలను వీక్షించేందుకై ఈ సభ్య దేశాల ప్రజలు రావడంతో మన దేశ పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఈ పర్యాటక కేంద్రం మన దేశ ఆర్థిక ఆదాయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. మరో ముఖ్య లాభంగా చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ఈ బిమ్స్టెక్ అనే సంస్థ పెద్ద మొత్తంలో సహాయపడుతుంది. సభ్య దేశాల మధ్య సమర్థవంతమైన సంబంధాలను మెరుగుపరచడంతో చైనా ప్రభావాన్ని ఇండో పసిఫిక్, బే ఆఫ్ బెంగాల్లో ఎదుర్కోవచ్చు.
ఒకానొక నాడు చైనా మరియు ఇండియా మధ్య జరుగుతున్నటువంటి సరిహద్దు ఘర్షణను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంస్థ మన భారతదేశాన్ని మరింత బలపరుస్తుంది. మరి అదేవిధంగా మన భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ మరి అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 7 రాజ్యాల్లో పెద్ద మొత్తంలో శాంతి భద్రతలను ఏర్పరిచి ఆ రాజ్యాల యొక్క అభివృద్ధి జరగాలంటే ఈ సంస్థ యొక్క అభివృద్ధి అనేది తప్పకుండా జరగాలి. ఒకవేళ ఈ సంస్థ అభివృద్ధి చెందినట్టయితే మన భారతదేశం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 7 రాజ్యాలతో మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాలతో వ్యాపారం చేయడంతో పాటు ఆసియాన్ దేశాలైనటువంటి 10 దేశాలతో కూడా పెద్ద మొత్తంలో సంబంధాలను ఏర్పరచుకొని ఇప్పుడు ప్రస్తుతం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి సమస్యలను, ఆర్థిక మరియు రాజకీయ సమస్యలను సమూలంగా నిర్మూలించుకోవచ్చు. గత కొన్నేళ్లుగా మన భారతదేశం అనేది విశ్వగురుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రానున్న రోజుల్లో వరల్డ్ సూపర్ పవర్గా మారాలన్నా మరి అదేవిధంగా మన భారతదేశం అనేది గ్లోబల్ సౌత్గా మారాలన్నా ఈ సంస్థ యొక్క అభివృద్ధి తప్పనిసరి. అయితే ఈ సంస్థని మన భారతదేశం మరలా పునరుద్ధరించగలదా? సార్క్ ఎలాగో విఫలమైపోయింది కాబట్టి ఇండియా ప్రాంతీయంగా ఉన్నటువంటి బిమ్స్టెక్ పై దృష్టి సారించాలి. ఎందుకంటే సార్క్ అనే అంతర్జాతీయ సంస్థలో పాకిస్తాన్కు సభ్యత్వం ఉంది, కానీ ఈ బిమ్స్టెక్లో పాకిస్తాన్కు సభ్యత్వం లేదు. సార్క్ అనే సంస్థ విఫలమవడానికి ముఖ్య కారణంగా మనం పాకిస్తాన్ చెప్పుకుంటాం, కానీ ఇక్కడ బిమ్స్టెక్లో పాకిస్తాన్ లేనందున ఈ బిమ్స్టెక్ అనే సంస్థను అభివృద్ధి చేసేందుకు మన భారతదేశం అన్ని విధాలా ప్రయత్నించవచ్చు. ఈ సంస్థ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బిమ్స్టెక్ అనే సంస్థ అభివృద్ధికై ఇండియా ఏం చేయాలంటే, మనం సమస్యల్లో చెప్పుకున్నట్టుగానే నిధుల కొరతతో సతమతమవుతున్నటువంటి అనేక ప్రాజెక్టులను ముందుకు నడిపించాలంటే ముఖ్యంగా నిధుల సరఫరా అవసరం. అన్ని సభ్య దేశాలతో కలిసి పెద్ద మొత్తంలో ఇండియా నిధులను సరఫరా చేస్తూ అన్ని ప్రాజెక్టులను ముందుకు నడిపించేలా పనిచేయాలి. మరి అదేవిధంగా ఈ బిమ్స్టెక్ అనే సంస్థలో తీసుకున్న నిర్ణయాలను వీలైనంత త్వరగా సభ్య దేశాల సమ్మతితో తీసుకొని వాటిని అమలు చేసే విధంగా భారతదేశం బాధ్యత వహించాలి. అంతకంటే ముందు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు మెరుగుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మరియు నేపాల్ మధ్య ఉన్నటువంటి కాలాపాని సరిహద్దు సమస్య, మరి అదేవిధంగా ఇండియా మరియు శ్రీలంక మధ్య ఉన్నటువంటి కచ్చతీవు ఐలాండ్ లాంటి ఇష్యూస్ని వీలైనంత త్వరగా సభ్య దేశాల మధ్య ఐకమత్యం మరింత బలపడుతుంది. మరి అదేవిధంగా మన భారతదేశం ఉగ్రవాదం, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ విధమైన సమస్యలను నిర్మూలించేందుకై ముఖ్యంగా ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మయన్మార్, థాయిలాండ్ మరియు మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ రీజియన్ ప్రాంతంలో మనం ఎక్కువగా చూసుకోవచ్చు. ఈ విధమైన సమస్యలను పరిష్కరించాలంటే భారతదేశం ముందడిగేసి సభ్య దేశాలతో కలిసి ఆ దేశాల మిలిటరీ సహాయంతో మరియు ఇంటెలిజెన్స్ సహాయంతో వీటిని సమూలంగా నిర్మూలించవచ్చు. మరి అదేవిధంగా దేశాల మధ్య ఉన్నటువంటి ఎకానమీ డిఫరెన్షియేషన్ మనందరికీ తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తూ ఇతర దేశాలను సహకరిస్తూ సభ్య దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ చేయాలి. దీనివల్ల వ్యాపార రంగంలోనూ మరదే విధంగా సభ్య దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా మెరుగవుతాయి. అదేవిధంగా సాంస్కృతిక మరియు పర్యాటక రంగాల్లో కూడా సహకారం పెంచాలి. దీని ద్వారా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడడంతో పాటు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా బలపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలంక అనే దేశ ఆర్థిక వ్యవస్థ అనేది 70% ఈ పర్యాటక కేంద్రంపైనే ఆధారపడి ఉంటుంది. మరి అదేవిధంగా బిమ్స్టెక్లో ఉన్నటువంటి సభ్య దేశాలపై చైనా యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించాలి. ఒకవేళ ఈ చైనా ప్రభావాన్ని తగ్గించినట్లయితే ఇందులోని సభ్య దేశాలన్నీ మన ఇండియా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాయి. సో చైనా ప్రభావాన్ని తగ్గించాలంటే ముందుగా ఈ సంస్థ అభివృద్ధి చెందాలి. ఈ సంస్థ అభివృద్ధి చెందినట్టయితే సంస్థలోని సభ్య దేశాలన్నీ చైనాను అంతలా పట్టించుకోవు. ఈ విధమైన నిర్ణయాలతో మన భారతదేశం ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఈ బిమ్స్టెక్ అనే అంతర్జాతీయ సంస్థ మరలా పునరుద్ధరించవచ్చు. అయితే ఈ బిమ్స్టెక్ అనే సంస్థ ఇప్పటికీ ఎన్నిసార్లు బిమ్స్టెక్ సమ్మిట్స్ చేసిందంటే, ఈ బిమ్స్టెక్ సమ్మిట్స్ అనేటివి ప్రతి 4 ఏళ్లకోసారి జరపబడతాయి. ఇందులో మొదటి సమ్మిట్ వచ్చేసి 31 జూలై 2004లో థాయిలాండ్ బ్యాంకాక్లో చేయడం అయితే జరిగింది. మన ఇండియా సెకండ్ సమ్మిట్ను 2 నవంబర్ 2008లో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇప్పుడు 2023లో 6th సమ్మిట్ థాయిలాండ్ను వేదికగా చేసుకొని నిర్వహించాలనుకున్నారు. కానీ ఆ థాయిలాండ్లోని కొన్ని రాజకీయ సమస్యల కారణంగా ఈ 6th బిమ్స్టెక్ సమ్మిట్ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ బిమ్స్టెక్ అనే సంస్థ భారత ఉపఖండం మరదే విధంగా ఆగ్నేయాసియా మధ్య వారధిలాగా ఉంది. ఇది భవిష్యత్తులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత సమన్వయం, స్నేహపూర్వక సంబంధాల కోసం కీలకంగా మారే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి
మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.